నేటి నుంచి కిలాడిచ్పల్లి రూపశిల్ప సీతారామాలయం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కొనసాగనున్న వేడుకలు హాజరు కానున్న మంత్రి కొండ సురేఖ, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మరియు సుదర్శన్ రెడ్డి హాజరవుతున్నారని ఆలయ చైర్మన్ జంగం శాంతయ్య తెలిపారు. డిచ్పల్లి మండలంలోని కిలాడిచ్పల్లి గ్రామంలోని చారిత్రాత్మక అపురూప శిల్ప రామాలయంలో సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మంత్రి కొండ సురేఖ, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలను ఆహ్వానించినట్లు ఆలయ చైర్మన్ జంగం శాంతయ్య తెలిపారు. 6 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు డిచ్పల్లి, ఇందల్వై, మోపాల్ మండలాలతో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారని గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామ వీడీసీ రైటర్ భూసా సుదర్శన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య మాట్లాడుతూ 8న ఏకాదశి సందర్భంగా పుణ్యహావచనం, దీపారాధన, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవ పూజలు ప్రారంభమై 10వ తేదీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం, 11వ తేదీ బలిహరణం, గరుడ సేవ, 12వ తేదీ రథోత్సవం, 13వ తేదీ జాతర, చక్రతీర్థం, 14వ తేదీ నాగవెల్లి కార్యక్రమాలు జరగనున్నాయని, 10వ తేదీ జరుగు కళ్యాణ మహోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ హాజరవుతారని, ఆమెతో పాటు పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, తెలంగాణ పీసీసీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వారితో పాటు స్థానిక రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతున్నారని ఆలయ చైర్మన్ జంగం శాంతయ్య తెలిపారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, చారిత్రాత్మక అపురూప శిల్ప రామాలయం 100 ఏళ్ల చరిత్ర ఉన్నాయి. రామాలయాన్ని దేవాదాయ శాఖ గుర్తించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, చెరువులో ఉన్న మండపానికి ప్రత్యేక దారిని ఏర్పాటు చేసి, బోట్లను ఏర్పాటు చేసి మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను కోరనున్నామన్నారు. బ్రహ్మోత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు హాజరై దేవుని కృపకు పాత్రులు కావాలన్నారు. బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు నిత్య అన్నదానం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, ఆలయ కమిటీ డైరెక్టర్లు గడ్డం నర్సారెడ్డి, సున్నం పోషెట్టి, శ్రీమతి సురమాధురి, ఆసిది జితేందర్, ఆలయ ధర్మకర్త గజవాడ రామ్దాస్, గ్రామ వీడీసీ రైటర్ భూసా సుదర్శన్, క్యాషియర్ లొక్కిడి యాదగిరి, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు సుమిత్ శర్మ దేశపాండే, గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ, ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. सीतारामचंद्र स्वामी की जय। सीतारामचंद्र स्वामी की जय। ఈరోజు డిచ్పల్లి గ్రామంలో రామాలయం టెంపుల్ వద్ద బ్రహ్మోత్సవాల కార్యక్రమం ప్రారంభించబడుతున్నది. నేటి రోజు అంకురార్పణతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తాము. నేటి నుంచి వారం రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలకు మన ఎండోమెంటు, దేవాదాయ శాఖ మరియు ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు కూడా వస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి సార్ వస్తున్నాడు. అలాగే టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. మేము ఈ వారం రోజులు మా యొక్క గ్రామంలో
గ్రామాభివృద్ధి కమిటీ తరపున మరియు రామాలయ కమిటీ తరపున గ్రామస్తులందరి సహకారంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతాము. 7 రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. చుట్టుపక్కల సుమారు ఒక 20-30 గ్రామాల నుంచి, మొత్తంగా మన జిల్లా నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా మా గ్రామానికి ప్రజలు వస్తారు. కాబట్టి మేము మీ ద్వారా ప్రజలందరినీ, జిల్లా ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఆ యొక్క రాముడి ఆశీర్వాదం తీసుకోవాలని తెలియజేస్తున్నాము. మా గ్రామస్తులందరము ఏకకంఠంతో అందరం ఐకమత్యంగా ఉండి బ్రహ్మోత్సవాలు వైభవంగా చేస్తాము. నేటి రోజున మాకు ఈ అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపు ఎల్లుండి మాకు సేవా కార్యక్రమాలు ఉంటాయి. 10వ తారీఖు నాడు శ్రీరామ కళ్యాణం ఉంటుంది. 12వ తారీఖు నాడు రథోత్సవం ఉంటుంది. 13 నాడు వనవిహారము మరియు 14 నాడు నాగవెల్లి కార్యక్రమం ఉంటాయి. ఈ 5 రోజులు మేము బ్రహ్మాండంగా చేస్తాము. మా గ్రామం తరపున మా అందరికీ, జిల్లా వాసులందరికీ మేము కోరుకుంటున్నాము ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొనగలరని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఇది డిచ్పల్లి రామాలయం టెంపుల్. ఈ రోజు నుంచి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ 8 నుంచి 16 తారీఖు వరకు ఈ ఉత్సవాలు ఉంటాయి. ఇది అన్నదానాలు చేస్తారు. ఇది 1400 సంవత్సరాల చరిత్ర గల టెంపుల్. దీని బ్రహ్మోత్సవాలు ఇయర్లో 2 సార్లు బ్రహ్మోత్సవాలు చేస్తాం. ఒకటి ఇప్పుడు, మరియు మళ్ళా రామనవమి రోజు, శ్రీరామనవమి రోజు ఆ రోజు చేస్తారు. ఇది చాలా పెద్ద ఎత్తున మా దగ్గర జరుగుతుంది. ఇది 1400 శతాబ్దం నాటి కల చరిత్ర ఉన్న టెంపుల్. ఈ తెలంగాణలో ఇది ఒక చాలా పెద్ద టెంపుల్. రామప్పకన ఇది చాలా పెద్ద టెంపుల్. దీనికోసం నేను మాజీ చైర్మన్, నేను మహేందర్ రెడ్డి. దీనికోసం అందరం కలిసి, అందరం పార్టీ కాకుండా విలేజ్లో అంతా కలిసి, ఇప్పుడు కొత్త చైర్మన్ కానీ, మన వీడీసీ కానీ, మన గ్రామ పెద్ద మనుషులు కానీ, ప్రముఖులు కానీ అందరూ కలిసి ఇది ఒక ఉత్సవాన్ని చాలా పెద్ద చేయాలని అనుకున్నాం. రేపు 12వ తారీఖు సురేఖ వాళ్ళు వస్తున్నారు. ఆమె 10వ తారీఖు 10 నాడు వస్తున్నారు. కావున ఆ రోజుగా మనం 10వ తారీఖు నాడు వాళ్ళని మేము కోరుకుంటాం. అయ్యా, ఇది టెంపుల్ 1400 సంవత్సరాల టెంపుల్ ఇది. కావున ఇది మీరు దీన్ని ఒక రూట్ పైకి చేస్తే సిటిజన్స్కు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. పైకి ఎక్కాలంటే చాలా బాధ అవుతుంది. ఒక రోడ్డు కానీ, ఒక గార్డెన్స్ కానీ, ఒక పైన ఇప్పుడు చెల్రా ఒక లిఫ్ట్, ఇది బోటు కానీ, దానికి ఒక బ్రిడ్జ్ లాగా చేసి కోనేరు మండపం దగ్గర ఒక చిన్న టెంపుల్గా దాన్ని సృష్టిస్తే దాన్ని టూరిజంగా చాలా డెవలప్ అవుతుంది, చాలా మంచిగా ఉంటుంది. అందుకోసం వీళ్ళంతా డిచ్పల్లి విలేజ్ గ్రామ ప్రజలు అందరు కలిసి, మాజీలు అందరు కలిసి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేస్తున్నాం. కావున అందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై శ్రీరామ్. మాది డిచ్పల్లి కిల్లా రామాలయం యొక్క ఈ రథ ఉత్సవాలు 8 నుండి 14 వరకు రంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ఈరోజు ఆభరణాలు ఊరేగింపు ఉంటుంది. రేపు శావా కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి కళ్యాణము, మరియు 11 నాడు గరుడ సేవ, మరియు 12 నాడు రథోత్సవము, 13 నాడు మన చక్కెర తీర్థము, మరియు 14 నాడు నాగవెల్లి కార్యక్రమంతో ముగించుకుంటాము. డిచ్పల్లిలో ప్రతి ఒక్కరూ ఇంటింటికి వచ్చి మా దేవుని కార్యక్రమాలు వైభవంగా జరుపుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మా కిల్లా రామాలయం యొక్క అభివృద్ధి 14 సంవత్సరాలతో జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మరియు మా కళ్యాణానికి యొక్క కొండ సురేఖ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి 10 తారీఖు నాడు అందరూ ఈ ఆహ్వానం ఇద్దామని మా యొక్క కోరిక. జై శ్రీరామ్. 10 తారీఖు నాడు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వస్తుంది. కాబట్టి నలుమూలల నుంచి వచ్చి ఆ కొండ సురేఖ యొక్క పెద్ద ఎత్తున మన దేవుడి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని మా యొక్క మనవి. జై శ్రీరామ్.